హలో స్టూడెంట్స్, ఈరోజు మనం బ్యాంకింగ్లోని నెక్స్ట్ టాపిక్ దేశీయ బ్యాంకర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ దేశీయ బ్యాంకర్లు అనేది భారతదేశంలో చాలా పూర్వకాలం నుంచి ఉన్న బ్యాంకర్లు. వీరు ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా ప్రాంతాలలో పాత బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉండేదో అటువంటి సిచ్యువేషన్స్లోనే అదే విధంగా బ్యాంకింగ్ వ్యాపారాన్ని నడుపుతూ వస్తున్నారు. అయితే ఈ దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతుంది. వీరిని మద్రాసులో చెట్టీలని, అలాగే మరొక ప్రాంతంలో సాహుకారులని, కోమట్లని, మహాజన్, ష్రాఫ్, సేట్లు, ఇట్లా మీరు పేర్లు వినే ఉంటారు. సో ఒక్కొక్క ప్రాంతంలో వీళ్ళని ఒక్కొక్క రకంగా పిలవడం జరుగుతుంది. అయితే వీరు వ్యక్తులు అవ్వచ్చు, లేదంటే భాగస్వామ్య సంస్థగా ఏర్పడి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నడుపుతూ ఉన్న వాళ్ళవి కూడా ఉండవచ్చు. అయితే వీరు చేసేది మాత్రం బ్యాంకింగ్ వ్యాపారం అని చెప్పవచ్చు. అందుకే మనం వీరిని దేశీయ బ్యాంకర్లు అని పిలుస్తున్నాం. అయితే అసలు బ్యాంకింగ్ వ్యాపారానికి దేశీయ బ్యాంకర్లు చేసే వ్యాపారానికి ఏం తేడా ఉంటుంది అంటే, ఇప్పుడు ముందుగా దేశీయ బ్యాంకర్ల గురించి ఒక డెఫినేషన్ని చూద్దాము. ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ప్రకారం దేశీయ బ్యాంకర్లు అంటే ప్రజల వద్ద నుండి డిపాజిట్లను సేకరించి తిరిగి ఆ డిపాజిట్లను ఎవరికైతే అవసరం ఉందో వారికి రుణాల రూపంలో అందించే బ్యాంకులనే దేశీయ బ్యాంకర్లు అని నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో ఈ దేశీయ బ్యాంకర్లు 3 రకాలుగా వర్క్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. 1, బ్యాంకింగే ముఖ్య వ్యాపారంగా వర్క్ చేస్తారు. 2, బ్యాంకింగ్ వ్యాపారంతో పాటుగా కమిషన్ ఏజెంట్లుగా కూడా వర్క్ చేస్తారు. 3, బ్యాంకింగ్ ముఖ్య వ్యాపారం కాకుండా కమిషన్ ఏజెంట్లుగా ముఖ్యంగా ఉంటూ తర్వాత కొద్దిగా బ్యాంకింగ్ వ్యాపారాన్ని కూడా నడుపుతారు. సో ఈ 3 రకాలుగా ఈ దేశీయ బ్యాంకులు వర్క్ చేయొచ్చు. 1, బ్యాంకింగే ముఖ్య వ్యాపారంగా, 2, బ్యాంకింగ్ అండ్ కమిషన్ ముఖ్య వ్యాపారంగా, నెక్స్ట్ కమిషనే ముఖ్య వ్యాపారంగా ఉంటూ అప్పుడప్పుడు బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా నడుపుతూ ఉండొచ్చు. సో వీరినే ఇలా ఉండే బ్యాంకర్లనే మనం ఏమంటున్నామంటే దేశీయ బ్యాంకర్లు అంటున్నాం. సో ఏదేమైనప్పటికీ వీళ్ళు సంపాదించిన అమౌంట్ను మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే తిరిగి రుణాలు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ దేశీయ బ్యాంకర్ల గురించి ఇంకొంచెం చూద్దాం. ఇప్పుడు ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క ముఖ్యమైన విధులు ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాము. ఈ దేశీయ బ్యాంకర్లు ఎక్కడైతే జాయింట్ స్టాక్ కంపెనీలు అనేవి విస్తరించి ఉండవో అటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ దేశీయ బ్యాంకర్లు అనేవి నెలకొల్పడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా బ్యాంకింగ్ వ్యాపారాన్ని నడపడం అనేది జరుగుతుంది. అది కేవలం దేశీయ బ్యాంకర్లు మాత్రమే చేయగలుగుతారు. అదేవిధంగా భారతీయ ద్రవ్య మార్కెట్లో కూడా ఈ దేశీయ బ్యాంకర్లకి చాలా ముఖ్యమైన స్థానం అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవి దేశీయ వర్తకుల వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికై ఈ దేశీయ బ్యాంకర్లు ఎంతగానో కృషి చేస్తాయి. అందుకని భారతీయ ద్రవ్య మార్కెట్లో వీటికి చాలా ముఖ్యమైన స్థానం అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ దేశీయ బ్యాంకులు బహుళ ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు ఏమిటి, వీళ్ళు ఎలా ప్రాచుర్యంలోకి వచ్చారు, వీళ్ళకి ఎలా ప్రాముఖ్యత పెరిగింది అనే దానికి కారణాలు చూద్దాం. ముఖ్యంగా ఇందాకే చెప్పుకున్నాం, ఈ దేశీయ బ్యాంకులు అనేవి ఎక్కడైతే జాయింట్ స్టాక్ కంపెనీలు ఎక్కడైతే ఎక్కువగా బ్యాంకులు నెలకొల్పలేదో అటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ దేశీయ బ్యాంకులు బ్యాంక్స్ని నెలకొల్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీటిలో ఆల్రెడీ చెప్పిన మనం ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించి తిరిగి వారికే రుణాలను ఇస్తాయని చెప్పేసి, అలా రుణాలను ఇవ్వడంలో మామూలు బ్యాంక్స్కి వెళ్తే, కమర్షియల్ బ్యాంక్స్కి వెళ్తే కనుక మనకి 1 వీక్ టైము 10 డేస్ టైం తీసుకోవడం జరుగుతుంది. అదే ఈ దేశీయ బ్యాంకర్లు అనుకోండి, వీళ్ళు ఇమ్మీడియట్గా 1 or 2 డేస్లోనే ఎవరికైతే పరపతి అవసరం ఉందో అతి తక్కువ టైంలో పరపతిని శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీరు ఖాతాదారులతో చాలా సహృదయంతో నడుచుకుంటారు. వారిని ఖాతాదారులుగా కాకుండా మిత్రులుగా, సొంత వారిలాగా చూసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వారికి ఆర్థిక సహాయం ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి సలహాలను ఇచ్చి ఆర్థిక సహాయం అనేది వాళ్ళ వ్యాపారాలని కావలసిన పెట్టుబడిని అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారి ఖాతాదారులతో ముందుగానే రాబోయే ఆర్థిక సమస్యల గురించి వివరించి వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తాయి. ఇవి ఒక బ్యాంకర్లా కాకుండా వాళ్ళ ఖాతాదారులతో ఒక మిత్రునిలాగా, ఒక సలహాదారునిలాగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అందుకనే దేశీయ బ్యాంకర్లకి మామూలు బ్యాంకుల కన్నా కూడా ఈ దేశీయ బ్యాంకులు ఎక్కువ ప్రాచుర్యం పొందడం అనేది జరిగింది. వీరు కస్టమర్స్ని ఖాతాదారులుగా కాకుండా వాళ్ళ మిత్రులుగా, సన్నిహితులుగా చూసి వారికి ఆర్థిక సహాయం ఎప్పుడు అవసరమవుతుందో వాళ్ళకి తెలియజేసి ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఏర్పడతాయనేది వీరికి ముందుగా తెలుస్తుంది. కాబట్టి వాటిని సలహాదారులుగా, ఒక ఏజెంట్గా, ఒక మిత్రుల్లాగా కస్టమర్లకు తెలియజేసి వారికి ముందుగానే ఆర్థిక సహాయం అందజేయడం అనేది జరుగుతుంది. అందుకనే దేశీయ బ్యాంకర్లు అనేవాళ్ళు చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేది. ఇప్పుడు దేశీయ బ్యాంకర్ల యొక్క ముఖ్యమైన విధులను గురించి చూద్దాము.
దేశీయ బ్యాంకర్లు చేసే ముఖ్యమైన విధుల్లో దేశీయ బ్యాంకర్లే కాదండి, ఏ బ్యాంకులైనా సరే వాటి యొక్క ముఖ్యమైన విధుల్లో మనం చెప్పుకునే ముఖ్యమైన విధి ఏంటి అంటే డిపాజిట్లను స్వీకరించడం. మరి అదేవిధంగా ఈ దేశీయ బ్యాంకర్లు కూడా ప్రజల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరిస్తాయి. ప్రజల వద్ద నుండే కాదు, వ్యాపారస్తుల్ని కూడా డిపాజిట్లను స్వీకరిస్తాయి. మరి తీసుకున్న డిపాజిట్లను ఏం చేస్తాయి అంటే తీసుకున్న డిపాజిట్లని ఎవరికైతే రుణాలు అవసరం ఉందో వారి వ్యాపారాలకి రుణ సహాయం అనేది అందజేస్తాయి. అదేవిధంగా డిపాజిట్లు స్వీకరించినందుకు గాను వడ్డీని చెల్లిస్తాయి, రుణాలను ఇచ్చినందుకు గాను వారి దగ్గర నుంచి వడ్డీని స్వీకరిస్తాయి. సో ఈ విధంగా బ్యాంకుకి ఆదాయం చేకూరుతుంది. సో అయితే కమర్షియల్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ దేశీయ బ్యాంకర్లే ఎక్కువ ఇవ్వగలుగుతాయి మనకి. అంటే డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండొచ్చు, దీర్ఘకాలిక డిపాజిట్లు ఉంటాయి, లేదంటే రోజు మార్చి రోజు తీసుకునే డిపాజిట్లు ఉంటాయి. సో మన టర్మ్ బట్టి, మన కాల వ్యవధి బట్టి మనం చేసుకున్న డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ కాల వ్యవధిని బట్టి మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ అనేది నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్లో కన్నా దేశీయ బ్యాంకర్లు ఇచ్చే వడ్డీ మనకి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రుణాల మంజూరు. దేశీయ బ్యాంకర్లు ప్రజల వద్ద నుండి స్వీకరించిన డిపాజిట్లను తిరిగి ఎవరికైతే అవసరం ఉందో వారికి రుణాల రూపంలో అందజేస్తాయి. అదేవిధంగా రుణాలు ఇచ్చినందుకు గాను వారి వద్ద నుంచి వడ్డీని స్వీకరిస్తాయి. సో దేశీయ బ్యాంకుల యొక్క ముఖ్యమైన 2 విధులు వచ్చేసి డిపాజిట్లను స్వీకరించడం, అలాగే రుణాలను మంజూరు చేయడం. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విధి కూడా ఉందండి. అదేంటి అంటే హుండీల వ్యాపారం. హుండీ అంటే ఏంటో మీకు తెలుసు. సో ఈ హుండీలను వ్రాయడం, వాటిని అంగీకరించడం, కొనడం, అమ్మడం లాంటి వ్యాపారం కూడా ఈ దేశీయ బ్యాంకర్లు చేస్తాయి. నార్మల్ బ్యాంక్స్ చేస్తాయి, కమర్షియల్ బ్యాంక్స్ చేస్తాయి. అలాగే ఈ దేశీయ బ్యాంకర్లు కూడా హుండీలని డిస్కౌంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వారే రాయడము, వాటిని అంగీకరించడము, అవసరమైన టైంలో వ్యాపారస్తులకు అవసరమైన టైంలో లేదా బ్యాంక్స్కి అవసరమైన టైంలో వాటిని అమ్మడం, కొనడం లాంటి వ్యవహారాలను కూడా నడపడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా దేశీయ బ్యాంకర్ల యొక్క ముఖ్యమైన విధులు 3: 1 డిపాజిట్లను స్వీకరించడం, 2 రుణాలను మంజూరు చేయడం, 3 హుండీలను అంగీకరించడం, హుండీలను రాయడం. ఇవి కాకుండా ఇంకా ఏమైనా విధులు ఉన్నాయా ఉంటే అవి ఏంటి అనేది మళ్ళీ చూద్దాము. ఇతర విధుల్లో మనం చెప్పుకునే ముఖ్యమైన విధులు దేశీయ బ్యాంకర్లు సొంత చిల్లర వర్తకాన్ని కూడా నడిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ దేశీయ బ్యాంకర్లు కొన్నిసార్లు పెద్ద పెద్ద వాణిజ్య బ్యాంకులు ఉంటాయి కదండి, వాటికి ఇవి ఏజెంట్స్గా వర్క్ చేస్తాయి. అలా ఏజెంట్గా వర్క్ చేయడం వల్ల వీటికి కమిషన్ అనేది వస్తుంది. సో వాటి సొంతగా చిల్లర వర్తకాన్ని నడిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద పెద్ద వాణిజ్య బ్యాంకులకి ఇవి ఏజెంట్లుగా కూడా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ స్పెక్యులేషన్ సెక్యూరిటీల్ని అమ్మడం, కొనడం లాంటి వ్యాపారాల యొక్క విధులకు సంబంధించిన పనులు కూడా ఇవి నిర్వహిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా దేశీయ బ్యాంకర్ల యొక్క విధులు ఇవి ముఖ్యమైన విధులు. అలాగే ఇతర విధులు, దేశీయ బ్యాంకర్లు అంటే నార్మల్ బ్యాంక్స్ కానీ ఇవి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నడుపుతూ ఉంటాయి. అదేవిధంగా ఏజెంట్ లాగా సలహాదారులుగా వ్యవహరించి కమిషన్ని కూడా తీసుకుంటాయి. అయితే ఇవి కమిషన్ వ్యాపారం ముఖ్యమైనదిగా నడుపుతున్నాయా, బ్యాంకింగ్ వ్యాపారం ముఖ్యమైనదిగా నడుపుతున్నాయా అనేది మనం గమనించుకోవాలి. సో దేశీయ బ్యాంకర్లు అనే వాళ్ళు కూడా బ్యాంకింగ్ వ్యాపారం చేసేవాళ్ళే. ఇది అతి పురాతనమైన వ్యాపారం, చాలా కాలం నుంచి భారతదేశంలో నడుస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ దేశీయ బ్యాంకులనే మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉన్నాము. సెట్టీలని, కోమట్లని, సాహుకారులని, శ్రావ్స్ అని, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనం వినే ఉంటాము చాలా పేర్లు, ఇందులో చాలా పేర్లు మనం విన్నాము. సో వాళ్ళు చేసే మెయిన్ వ్యాపారం ఏంటి అంటే వడ్డీకి రుణాలను ఇవ్వడం, అలాగే ప్రజల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరించడం. సో ఇప్పటి వరకు దేశీయ బ్యాంకుల యొక్క విధులు ఏంటి అనేది చూసాం. అయితే ఇందులో ఉన్న లోపాలు ఏంటి, దేశీయ బ్యాంకుల్లో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఉంటే కనుక అవి ఎటువంటి లోపాలు ఉన్నాయి అనేది చూద్దాము. మొదటిగా బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ విధులు. ఈ దేశీయ బ్యాంకులు బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ విధులు రెండింటిని నిర్వర్తించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవి ఆర్బీఐ రూల్స్ ప్రకారం నడవవు. ఇవి వాటి సొంత సూత్రాలను ఏర్పరచుకొని దాని ప్రకారం బ్యాంకింగ్ వ్యాపారాన్ని నడిపిస్తాయి. అందుకని బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ విధులు 2 చేపట్టడం వల్ల ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇవి బ్యాంకింగ్ సూత్రాలని అనుసరించవు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వ్యవస్థీకరణ ఉండని బ్యాంకులు. ఇప్పుడే చెప్పుకున్నాం, వీటికి అనేది ఒక కమర్షియల్ బ్యాంక్స్ లాగా ఇవేమి ఏం చేసుకొని ఉండడం అనేది జరగదు. ఇవి ఇంకా పాతకాలం నాటి పద్ధతుల్లోనే బ్యాంకింగ్ వ్యవస్థను నడుపుతున్నాయి కాబట్టి దీనికి ఇక్కడ వ్యవస్థీకరణ అనేది సరిగా ఉండదు. నెక్స్ట్ వీటి యొక్క మూలధనం అనేది చాలా
తక్కువ మొత్తంలో ఉంటుంది. చాలా తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్యాంకింగ్ వ్యాపారం నడిపే టైంలో ఈ రుణాలను ఎవరికి ఇస్తుందంటే మిత్రులలాగా అనుకున్నాం కదా, కస్టమర్స్ని మిత్రుల్లాగా చూస్తుందని. సో వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వారి దగ్గర ఉన్న వారికి మాత్రమే రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. దేశీయ బ్యాంకర్ల యొక్క లోపాలలోని మరొక లోపం ఏమిటి అంటే వీటి యొక్క డిపాజిట్లు స్వల్పంగానే ఉంటాయి. ఎందుకంటే ఇవి మనం అనుకున్న కమర్షియల్ బ్యాంక్స్ వెళ్ళలేని ప్రాంతాల్లోకి ఇవి వెళ్తాయి అని చెప్పి, అంటే చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవి నెలకొల్పబడతాయి. మరి అటువంటి మారుమూల ప్రాంతాల్లో ఇవి నెలకొల్పబడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఇచ్చే డిపాజిట్లు అనేవి కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. సో తక్కువ మొత్తం డిపాజిట్లతో ఎక్కువ మందికి రుణాలు ఇవ్వడం అనేది, ఎక్కువ లాభాలు సంపాదించడం అనేది, వడ్డీ స్వీకరించడం అనేది అసాధ్యం. కాబట్టి వీటి యొక్క దేశీయ బ్యాంకుల యొక్క లోపాలలో మనం ఒకటిగా చెప్పుకునేది ఏంటంటే డిపాజిట్లు స్వల్పకాలికంగానే మాత్రమే ఉంటాయి, స్వల్ప డిపాజిట్లు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ లోపభూయిష్టమైన రుణ పద్ధతులు. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ దేశీయ బ్యాంకులు అనేవి బ్యాంకింగ్ సూత్రాలపై ఆధారపడి వర్క్ చేయవు, ఇవి వాటి సొంత సూత్రాలపై వర్క్ చేస్తాయి. సో లోపభూయిష్టము అంటే ఇక్కడ సెక్యూరిటీని స్వీకరించి వాటిపై రుణాలను ఇవ్వడము, మోర్టగేజ్ చేసుకోవడము, ఇట్లా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళవు. ఇవి వాటికి ఇష్టం వచ్చినట్టు వారి మిత్రులకి, వారి శ్రేయోభిలాషులకి రుణాలను ఇవ్వడం, అక్కడ ఎటువంటి సూత్రాలని అవలంబించకపోవడం అనేది జరుగుతుంది. అందువల్లనే వీటిని లోపభూయిష్టమైన సూత్రాల వ్యవస్థీకరణ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అనుత్పాదిత కార్యకలాపాలకు రుణాలు. అంటే బ్యాంకు రుణాలను జనరల్గా ఎందుకు ఇస్తుందంటే వ్యాపారాలు నెలకొల్పడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి రుణాలను ఇస్తాయి. అయితే ఈ దేశీయ బ్యాంకులు అనేవి ఉత్పాదకానికి సంబంధించిన కాకుండా అనుత్పాదకత వాటికి కూడా రుణాలను ఇస్తాయి. అంటే పెళ్ళిళ్ళకి, పాత అప్పులకి వడ్డీ చెల్లించడానికి, అలాగే కొత్త అప్పులు చేయడానికి, ఇట్లాంటి వాటికి కూడా ఉత్పాదితం కానటువంటి వాటికి కూడా యాక్టివిటీస్కి కూడా ఇవి రుణాలను ఇస్తాయి. ఇది చాలా మంచి పద్ధతి అని ఎవరు చెప్పరు. కాబట్టి దేశీయ బ్యాంకుల యొక్క లోపంగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది, అనుత్పాదిత వాటికి కూడా రుణాలను ఇవ్వటం అనేది. నెక్స్ట్ ఖాతాదారులను మోసం చేయడం అనేది దేశీయ బ్యాంకులు చాలా ఈజీ. ఎందుకంటే వారి యొక్క రుణాల నుండి దేశీయ బ్యాంకులు అనధికార తగ్గింపులు చేస్తూ ఉంటాయి. అలాగే పత్రాలను తారుమారు చేయడం ద్వారా కూడా కస్టమర్లను మోసం చేస్తూ ఉంటాయి. ఇది దేశీయ బ్యాంకులకే చెల్లుతుంది. ఎందుకంటే ఈ దేశీయ బ్యాంకులు ఆర్బీఐ యొక్క సూత్రాలపై పనిచేయవు, ఆర్బీఐ యొక్క నియంత్రణలో ఇవి ఉండవు. ఇది మరొక లోపం, ఆర్బీఐ నియంత్రణ లేకపోవడం. ఎందుకంటే ఈ దేశీయ బ్యాంకుల యొక్క అకౌంట్స్ బుక్స్ ఎవరు కూడా ఆడిట్ చేయరు. ఆర్బీఐ నియంత్రణ లేకపోవడం వల్ల వీరి యొక్క అకౌంట్స్, ఖాతాలు అనేవి ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ చీట్ చేయడానికి, కస్టమర్లని, ఖాతాదారులని మోసం చేయడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇన్ని రకాలైనటువంటి లోపాలు ఉండడం వల్ల దేశీయ బ్యాంకులు అనేవి వాటిని వాణిజ్య బ్యాంకులతో పాటు సమానంగా చూడడానికి వాటికి కొన్ని సలహాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సలహాలు ఏంటి అనేది చూద్దాము. మొదటగా దేశీయ బ్యాంకర్లు ఈ వాణిజ్య బ్యాంకులతో పాటుగా దేశీయ బ్యాంకుల మీద కూడా ఆర్బీఐ యొక్క నియంత్రణ అనేది ఉండాలి. అప్పుడే ఇవి కొన్ని నిబంధనలకు లోబడి బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. ఇప్పుడు ఆర్బీఐ నియంత్రణ అనేది లేకపోవడం వల్ల వాటి సొంత నిబంధనలు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. అదే ఆర్బీఐ నియంత్రణలో కనుక దేశీయ బ్యాంకుల్లో ఉంటే వాటికి అప్పుడు ఎటువంటి ఖాతాదారులను మోసం చేయడానికి వాటికి కుదరదు. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్తో పాటుగా, వాణిజ్య బ్యాంకులతో పాటుగా వీటిని కూడా సమానంగా చూడాలి. అప్పుడే కమర్షియల్ బ్యాంక్స్కి మరియు ఈ ఇండిజినస్ బ్యాంకర్స్కి, దేశీయ బ్యాంకర్లకి మధ్య పోటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ దేశీయ బ్యాంకర్ల యొక్క ఖాతా పుస్తకాలను ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ చేయించాలి. అదేవిధంగా ముద్రించాలి, ఆడిట్ చేయించి ఆ ఖాతా పుస్తకాలపై ముద్రణ వేయాలి. నెక్స్ట్ ఈ దేశీయ బ్యాంకర్లకి, వాణిజ్య బ్యాంకులకి మధ్య పోటీ తగ్గుతుంది కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకులే దేశీయ బ్యాంకర్ల యొక్క సలహాదారులుగా కూడా వ్యవహరించాలి. ఏ విధంగా వ్యాపారాలని ఈ దేశీయ బ్యాంకులని పైకి తీసుకురావాలి, అభివృద్ధిలోకి తీసుకురావాలనేది వాణిజ్య బ్యాంకులు కనుక సలహా ఇస్తే బాగుంటుంది అనేది ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వాణిజ్య బ్యాంకులు సలహాలు ఇవ్వడం ద్వారా కూడా దేశీయ బ్యాంకర్లని వాళ్ళు ఖాతాదారులను మోసం చేయకుండా ఉండడానికి సహాయపడతారు. ఈ విధంగా దేశీయ బ్యాంకర్ల అభివృద్ధికి కొన్ని సలహాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దేశీయ బ్యాంకర్ల అభివృద్ధిలోకి రావడానికి ఆర్బీఐ నుంచి ఎటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది, ఆర్బీఐ యొక్క చర్యలు ఏమిటి. నెక్స్ట్ ఆర్బీఐ యాక్ట్ 1935 ప్రకారం ఈ దేశీయ బ్యాంకులని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆర్బీఐ చాలానే కృషి చేసింది. ఏ విధంగా అంటే
ఈ ఆర్బీఐ యొక్క నిబంధనల్ని దేశీయ బ్యాంకర్లు కూడా పాటించాలి అని చెప్పింది ఒకటి. నెక్స్ట్, ఈ ఆర్బీఐ అందించే సేవల్ని దేశీయ బ్యాంకర్లు కూడా విస్తరించాలని కృషి చేసింది. నెక్స్ట్, అదేవిధంగా ఈ ఆర్బీఐ కి లోబడి పనిచేయడం ద్వారా ఈ కమర్షియల్ బ్యాంక్స్ లానే, ఈ వాణిజ్య బ్యాంకుల్లానే ఈ దేశీయ బ్యాంకర్లు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలని చెప్పి, అలాగే వాటి యొక్క బ్యాంకింగ్ వ్యవస్థని అధునాతన బ్యాంకింగ్ వ్యవస్థతో కలిపి ఉంచడానికి కూడా ప్రయత్నం చేసింది. అయితే ఇవన్నీ కూడా నెరవేరలేకపోయాయి. అయితే చివరిగా ఈ ఆర్బీఐ దేశీయ బ్యాంకర్లకి ఏం చెప్పింది అంటే, మీరు దేశీయ బ్యాంకులు స్టార్ట్ చేసినప్పుడు మినిమం ₹1,00,000 మూలధనంతో 5 years to 7 yearsలో ఆ ₹1,00,000 6 లక్షల మూలధనంగా పెంచుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఖాతా పుస్తకాలను మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి. ప్రతి దేశీయ బ్యాంకర్ కూడా ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకుని నెలకొల్పాలి. ఈ దేశీయ బ్యాంకర్లు కేవలం బ్యాంకింగ్ వ్యాపారాన్ని మాత్రమే నడపాలి, మరే ఇటువంటి సేవలు కూడా వ్యాపారం కూడా నడపకూడదు. నెక్స్ట్, షెడ్యూల్ బ్యాంకుల వలె ఈ దేశీయ బ్యాంకులు కూడా ఎవ్రీ ఇయర్ వాటి యొక్క రిపోర్ట్స్ని భారతీయ రిజర్వ్ బ్యాంకుకి నివేదించాలి. అదేవిధంగా ఈ దేశీయ బ్యాంకర్లు యొక్క నియంత్రణ అనేది ఆర్బీఐ కంట్రోల్లో ఉండాలి. ఈ షరతుల్ని ఈ దేశీయ బ్యాంకులకి ఆర్బీఐ విధించడం అనేది జరిగింది. అయితే పైన పేర్కొన్న ఈ షరతులు ఏవి కూడా దేశీయ బ్యాంకులు ఒప్పుకోనందువల్ల, వాటికి లోబడి ఉంటాము అని చెప్పనందువల్ల అవి ఇప్పటికీ కూడా ఆర్బీఐ యొక్క నియంత్రణలో లేవు. వాటి మీద ఎటువంటి కంట్రోల్ అనేది లేదు. అవి ఈ దేశీయ బ్యాంకర్లు వాటి సొంత నిబంధనల ప్రకారం, సొంత సూత్రాల ప్రకారం మాత్రమే నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దేశీయ బ్యాంకర్లు మరియు బ్యాంకింగ్ కమిషన్ 1972. ఈ బ్యాంకింగ్ కమిషను ఈ దేశీయ బ్యాంకర్లు చేస్తున్న సేవల్ని, చిన్న తరహా మధ్య తరహా వ్యాపారస్తులకు అందించే రుణాలను, వారికి అందించే సేవల్ని ఈ బ్యాంకింగ్ కమిషన్ అనేది ప్రశంసించింది. ఎందుకంటే వీరిని ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో అవి ఈ రంగాల వారిని, ఈ చిన్న తరహా మధ్య తరహా వారిని నెగ్లెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో దేశీయ బ్యాంకర్లు అనేవి ముందుకొచ్చి ఈ చిన్న తరహా మధ్య తరహా వారికి, వ్యాపారస్తులకి పెట్టుబడిని అందించడం ద్వారా వీటిని ముందుకు తీసుకురావడం వల్ల ఈ దేశీయ బ్యాంకుల్ని బ్యాంకింగ్ కమిషన్ అనేది ప్రశంసించడం అనేది జరిగింది. అయితే ఈ బ్యాంకింగ్ కమిషన్ కూడా ఆర్బీఐ లాగే ఈ దేశీయ బ్యాంకర్లకి కొన్ని షరతులను విధించడం అనేది జరిగింది. అవి ఏం షరతులు అంటే, మినిమం ₹1,00,000తో వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల వలె ఇవి కూడా బ్యాంకింగ్ వ్యాపారాన్ని మాత్రమే నడపాలి. నెక్స్ట్, ఈ దేశీయ బ్యాంకుల యొక్క ఖాతా పుస్తకాలని తయారు చేసి కంపల్సరీ ఆడిట్ చేయించాలి, ముద్రించాలి, అదేవిధంగా ఆర్బీఐకి సమర్పించాలి, నివేదించాలి. ఇటువంటి కొన్ని రూల్స్ని పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ రూల్స్కి లోబడినట్లయితే కనుక ఇవన్నీ కూడా ఆర్బీఐ నియంత్రణలో ఉండి పనిచేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ రూల్స్కే ఈ దేశీయ బ్యాంకులు అనేవి ఒప్పుకోకపోవడం వల్ల ఇవి ఇప్పటికీ కూడా వారి సొంత నిబంధనల ప్రకారమే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది స్టూడెంట్స్ దేశీయ బ్యాంకుల గురించి మనం దేశీయ బ్యాంకులు అంటే ఏంటి, అవి చేసే ముఖ్యమైన విధులు ఏంటి, అలాగే ఈ దేశీయ బ్యాంకులలో ఉన్న లోపాలు ఏంటి, ఈ దేశీయ బ్యాంకుల గురించి ఆర్బీఐ ఇచ్చిన సలహాలు ఏంటి, అలాగే బ్యాంకింగ్ కమిషన్ 1970 ప్రకారం వీటికి నిబంధించిన షరతులు ఏంటి, ఈ షరతులకు లోబడి ఉండకపోవడం వల్ల ఈ దేశీయ బ్యాంకులు వాటంతటా అవే ఈ విధంగా నడుస్తున్నాయి, వీటిని ఏ ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తాము అనే విషయాల్ని మనం కూలంకషంగా చూసాము. సో దేశీయ బ్యాంకుల గురించి క్లుప్తంగా మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.